రేపు అధ్యక్షుడిగా పార్టీ నేతగా ఎవరిని చేస్తారు జేపీ నడ్డా స్థానంలో అన్నదే ఆ వ్యక్తి ఆ ఎంపికలోనే ఆయనే కూడా కావచ్చు, లేదా ఆయనకు కుదిరే అవగాహనలో ఇది కూడా కుదిరి ఉండవచ్చు. సో ఈ విధంగా బీహార్ ఎన్నికలు గేమ్ చేంజర్ అవుతాయి దేశ రాజకీయాల్లో అని చెప్తూ వచ్చారు. ఇవి బీహార్కే కాకుండా అక్కడ ఘన విజయం వస్తే ఒక విధంగా, ఏదో బయటపడితే ఒక విధంగా జాతీయ రాజకీయాలు తీర్చిదిద్దబడతాయి, అటువైపు నడుస్తాయి అని. కాబట్టి ముఖ చిత్రం అయితే మారబోతుంది. ఇంకా జమిలీ ఎన్నికలు అయితే మోదీ ఉన్నప్పుడే జరపాలి, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిపేసేయాలి. మరీ ఎక్కువ సమయం తీసుకోవడం కూడా మంచిది కాదని ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు. సో 2027 విల్ బి నెక్స్ట్ ఎలక్షన్. సార్ అదే జరిగితే జమిలీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఇది వెంటనే ప్రభావం ఇది పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఇవన్నీ మనం మాట్లాడుతున్న విషయాలు, ఐ మీన్ టీడీపీ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంత అంటి ముట్టినట్టుగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తర్వాత మనకు వేరే ఐటెం కూడా ఉంది, లోకేష్ మళ్ళీ ఢిల్లీకి కూడా వెళ్తున్నారని. వీళ్ళు చాలా తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, వీళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు, 1-4 సార్లు తిరుగుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వం మటుకు అంతగా వాళ్ళు ఇది తామరాకు మీద నీటి బొట్టులాగే వ్యవహరిస్తున్నారు. మొదటి దశలో పవన్ కళ్యాణ్ పట్ల కొంచెం మొగ్గు అది చూపించి పవన్కి ఏదో చాలా ఇది అన్నప్పటికీ అది కూడా ఏమీ జరగలేదు.